రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ బండారం ఒక్కొక్కటి బయటకు వస్తుంది. ఏసీబీ అధికారులు తీగలాగుతుంటే డొంక కదులుతోంది. దీంతో అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు వ్యవహారం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ మెడకు ఉచ్చు బిగుస్తోంది. విజయవాడ రూరల్ మండలంలోని అంబాపురంలో అగ్రిగోల్డ్ భూముల రిజిస్ట్రేషన్ విషయంలో జోగి రమేష్ కుటుంబం అక్రమాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. జోగి రమేష్ అక్రమాలపై ఏడాది క్రితం అగ్రిగోల్డ్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. కానీ వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతో కేసు దూసుకుపోతోంది. అంబాపురంలోని సర్వే నంబర్ 88లో ఉన్న 2160 గజాల అగ్రిగోల్డ్ స్థలాన్ని సీఐడీ గతంలోనే అటాచ్ చేసింది. అయితే వేరేవారి పేరుపై నకిలీ రిజిస్ట్రేషన్ చేసి మళ్లీ తమ పేరిట రిజిస్ట్రేషన్ చేసేందుకు జోగి రమేష్ కుట్ర చేసినట్టు రెవెన్యూ నివేదికలో తెలిసింది. అంతేకాదు, వేరేవారి దగ్గర నుంచి ఈ స్థలాన్ని జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్, జోగి రమేష్ సోదరుడు వెంకటేశ్వరరావు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారట. ఇలా మళ్లీ ఈ స్థలాన్ని విజయవాడకు చెందిన వేరేవారికి అమ్మేశారట. అయితే ఈ విషయంలో తమ పేరు బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారట జోగి రమేష్ కుటుంబం. ఈ వ్యవహారంలో ముఖ్యంగా అప్పట్లో మంత్రిగా చేసిన జోగి రమేష్ ఉన్నారని అధికారులు అంటున్నారు. కాగా మొత్తం 7 కోట్ల రూపాయల విలువైన స్థలం కబ్జా చేసినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే ఇక్కడ సీఐడీ అధికారులు మాత్రం తనఖాలో ఉన్న స్థలాన్ని ఎలా రిజిస్ట్రేషన్ చేశారు అనే దానిపై ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు చేసింది. ఇబ్రహీంపట్నంలోని రమేష్ ఇంట్లో మంగళవారం తెల్లవారుజామున 15 మంది అధికారుల బృందం సోదాలు చేసింది. ఈ సోదాల్లో రమేష్ ఇంట్లో ఉన్న కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇలా మంత్రిగా ఉన్న సమయంలో జోగి రమేష్ అవినీతి, అక్రమాలకు పాల్పడినట్టు అధికారుల దృష్టికి రావటంతో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ కేసులోనే ఏసీబీ అధికారులు మంగళవారం జోగి రమేష్ కుమారుడిని అరెస్ట్ చేశారు. కాగా అగ్రిగోల్డ్ భూముల కబ్జా, అమ్మకం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ను కూడా అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో అరెస్టైన జోగి రాజీవ్, మండల సర్వేయర్ రమేష్ని పోలీసులు ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ ఇద్దరికీ కోర్టు ఈ నెల 23 వరకు రిమాండ్ విధించింది. ఇద్దరినీ విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. ఇదిలా ఉంటే మరోవైపు ఈరోజు పోలీసులు జోగి రమేష్ని ప్రశ్నించబోతున్నారు. 2022లో చంద్రబాబు ఇంటి దగ్గర జోగి రమేష్ నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కేసులో జోగి రమేష్కి మంగళవారం తాడేపల్లి పోలీసులు నోటీసులు జారీ చేసి మంగళగిరి డీఎస్పీ కార్యాలయానికి విచారణకు రావాలన్నారు. అయితే మంగళవారం తన ఇంట్లో ఏసీబీ సోదాలు చేస్తుండటంతో ఇవాళ విచారణకు వస్తానని జోగి రమేష్ తెలిపారు. ఈ విచారణ ఎలా ఉన్నా అటు అగ్రిగోల్డ్ కేసు ఆయన మెడకు చుట్టుకోబోతోందని టాక్. అయితే జోగి రమేష్ ఈరోజు పోలీసుల ఎదుటకు విచారణకు హాజరు కానుండటంతో ఉత్కంఠగా ఏం జరుగుతుందా అని రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు.